కన్వెన్షన్ హిమాయత్ సాగర్ ను ఆక్రమించిందని వెంటనే చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్త లుబ్నా సర్వత్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఆనంద కన్వెన్షన్ హిమాయత్ సాగర్ లో నిర్మించడమే కాక చెరువు నీటిని అక్రమంగా వినియోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. వ్యర్థాలను హిమాయత్ సాగర్ లో కలుపుతూ నీటిని కలుషితం చేస్తున్నారని, వీలైనంత త్వరగా ఆనంద కన్వెన్షన్ పై యాక్షన్ తీసుకోవాలన్నారు లుబ్నా. పర్యావరణవేత్త లుబ్నా సర్వత్ మరో బాంబు పేల్చారు. హిమాయత్ సాగర్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్లో ఆనంద కన్వెన్షన్ నిర్మించారని ఆధారాలతో సహా బయటపెట్టారామె. ఓవైపు చెరువులో నీటిని ఇష్టమొచ్చినట్టు వాడేస్తూ, మరోవైపు వ్యర్థాలతో నింపేస్తూ కలుషితం చేస్తున్నారని ఆరోపించారు లుబ్నా సర్వత్. అలాగే హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వెబ్సైట్స్లో హిమాయత్ సాగర్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల మ్యాప్లు అప్లోడ్ చేసి లేవని, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ జియో కోఆర్డినేట్ల కోసం ఆర్టీఐని సంప్రదిస్తే వారి నుంచి కూడా సమాధానం లేదని, వీటన్నింటిపై దృష్టి పెట్టి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. హిమాయత్ సాగర్ కబ్జాకు సంబంధించి ఎన్ఆర్ఎస్సి ధరణి పోర్టల్, హెచ్ఏడిఏ మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏ 2031 నుంచి సేకరించిన మ్యాప్ ఇమేజెస్, సర్వే నంబర్లతో సహా ఆమె సీఎంకు మెయిల్ చేశారు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షించిన హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ గత 10 ఏళ్లుగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా రిజర్వాయర్లో నీటిని తోడటానికే పరిమితమయ్యారని ముఖ్యమంత్రికి పెట్టిన మెయిల్లో లుబ్నా ఆరోపించారు. హిమాయత్ సాగర్లో నీటిని అక్రమంగా వినియోగిస్తున్న ఆనంద కన్వెన్షన్పై ఈ ఏడాది జనవరిలో కేసు పెట్టామని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేవని, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీకి కూడా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశామని, అక్కడ్నుంచి కూడా స్పందన రాలేదని, కనీసం ఇప్పటికైనా హిమాయత్ సాగర్ పరిరక్షణలో భాగంగా ఆనంద కన్వెన్షన్పై చర్యలు తీసుకోవాలని లుబ్నా సర్వత్ రేవంత్ను కోరారు. ఇప్పటికే ఆనంద కన్వెన్షన్ చుట్టూ వివాదం నడుస్తుంది. ఎన్ కన్వెన్షన్ను కూల్చినప్పుడు పూర్తిగా చెరువులోనే నిర్మించిన ఆనంద కన్వెన్షన్ను ఎందుకు కూల్చరంటూ బీఆర్ఎస్ నాయకులు రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆనంద కన్వెన్షన్ను హైడ్రా హిట్లిస్ట్లో చేర్చిందని, ఏ సమయంలోనైనా కూల్చవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. హిమాయత్ సాగర్ చుట్టుపక్కల మొత్తం స్థలాన్ని ఆనంద కన్వెన్షన్ ఆక్రమించిందంటూ ఇప్పటికే తీవ్ర ఆరోపణలు రావడం, పార్కింగ్ పేరుతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కబ్జా చేసినట్టు హైడ్రా పరిశీలనలోనూ తేలడంతో ఆనంద కన్వెన్షన్పై చర్యలుంటాయనే మాట గట్టిగా వినిపిస్తుంది.